హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేడారంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా లాస్ట్ వీడియో చూడకపోతే ఒక్కసారి అయితే వెళ్ళి చూడండి. వేములవాడ వ్లాగ్ అయితే పెట్టేసిన. అండ్ ఇక్కడ వేములవాడ నుంచి మేడారంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. వేములవాడలో మార్నింగ్ అయితే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా రూమ్లోనే ఫుడ్ అయితే మొత్తం ప్రిపేర్ చేసుకొని తిన్న తర్వాత ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ బయలుదేరినాము. అండ్ ఇంకా ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయ్యి ఫుడ్ తినేసి బయలుదేరేసరికి సో ఇక్కడైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా మేడారంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. వెళ్ళే రూట్లో అయితే వ్యూ అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా బాగుంది. సో అందుకోసం ఇంకా ఇక్కడ వీడియో కూడా షూట్ చేసిన చూడండి. ఇంకా ఈవినింగ్ అయితే అయ్యింది. సో ఇంకా ఏదో ఒకటి తిందాం అన్నట్టు అయితే ఇంకా ఇక్కడైతే ఆగినాము. అండ్ అక్కడ పానీపూరి బండి అయితే దగ్గరలో ఉంది. సో అందుకోసం ఇంకా పానీపూరి బండి దగ్గరికి అయితే వెళ్ళినాము. చూడండి, ఇంకా పిల్లలు కూడా ఫుల్ అలసిపోయారు. మా పాప కూడా పడుకొని అప్పుడే లేచింది. ఇంకా అక్కడ మోమోస్ కూడా ఉన్నాయి, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇంకా నేనైతే మ్యాక్సిమం అయితే పానీపూరియే ట్రై చేస్తాను. అండ్ మా వైశాలి మోమోస్ ట్రై చేద్దాం అన్నట్టు అయితే తీసుకున్నది. సో ఇప్పుడు వైశాలి రియాక్షన్ అయితే చూసేద్దాం. 4 కిలోమీటర్లు బాగుందా వైశాలి? మామూలుగానే ఆ మోమోస్ చూస్తే అసలు నాకు ట్రై చేయాలని కూడా అనిపించలేదు. సో అందుకోసం నేను అసలు ట్రై కూడా చేయలేదు. సో ఫైనల్గా పానీపూరి కూడా తినేసి ఇంకా ఈవినింగ్ అక్కడే టీ అయితే తాగేస్తున్నాము. పక్కనే ఇంకా టీ తాగేసి బయలుదేరినాం. చూడండి, అసలు చీకటి అయితే అయిపోయింది. చాలా అంటే చాలా మంది అయితే రిటర్న్లో కూడా వస్తూ ఉన్నారు. జనాలు అయితే ఫుల్ ఉన్నారు. జాతర కంప్లీట్ అయినా కూడా వెహికల్స్ అయితే నాన్ స్టాప్ వస్తూనే ఉన్నాయి. మేము జాతర కంప్లీట్ అయిన తర్వాత వస్తేనే ఇంతమంది జనాలు అయితే ఉన్నారు. సో ఒకవేళ జాతర ఉన్నప్పుడు వస్తే మాత్రం మనకి అసలు ఈ పిల్లలతోనైతే అసలే అవ్వదు, అంత రష్ అయితే ఉంది. సో చూడండి, షాప్స్ కూడా చాలా కిలోమీటర్స్ దూరం నుండి అయితే షాప్స్ వేసారు. నెంబర్ ఆఫ్ షాప్స్ అయితే ఉన్నాయి అక్కడ. ఇంకా ఫైనల్గా మేడారం అయితే ఎంటర్ అయిపోయినాం. చూడండి, షాప్స్ చాలా అంటే చాలా దూరం నుండి కూడా అన్ని షాప్స్ అయితే వేసారు. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే హాఫ్ షాప్స్ అయితే తీసేసారు. ఇంకా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా మెల్లమెల్లగా అయితే అన్నీ అయితే తీసేస్తున్నారు. ఇంకా వెళ్ళేసరికి చీకటి అయితే అయిపోయింది. సో ఇక్కడ చూడండి, కొన్ని అయితే క్లోజ్ చేసారు, ఇంకా కొన్ని అయితే ఓపెన్ చేసారు, ఇంకా కొన్ని షాప్స్ అయితే తీస్తున్నారు. మనకు అక్కడ దొరకనివి అంటూ ఏం లేవు, అన్నీ దొరికేటట్టునే అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ మనకి రూమ్స్ అయితే చూద్దాం అన్నట్టు అయితే చూస్తున్నాం, కానీ రూమ్స్ అయితే ఏం దొరకవు. ఓన్లీ జస్ట్ ఆ కవర్తో 4 సైడ్స్ అయితే ప్యాక్ చేసి ఉంటుంది. సో అదే మనకైతే రూమ్స్ లాగా ఇస్తారు. అండ్ అవి కూడా ప్రైసెస్ అయితే మామూలుగా లేవు. 800, 1000, 1500, 1200 అట్లయితే చెప్తున్నారు. అందులో అసలు జనాలు కూడా ఎక్కువ సరిపోరు. సో అంత మంచిగా అయితే లేవు. కానీ లైటింగ్ అయితే చాలా అంటే చాలా బాగా పెట్టిరు. ఇంకా నైట్ టైం కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. సో లైటింగ్ అయితే ప్రతి ఒక్క దగ్గర లైటింగ్ అయితే ఉంది. ఎంత మంచిగా అంటే అంత మంచిగా అనిపించింది నైట్ టైం కాబట్టి. సో ఇంకా మాకు నైట్ ఎక్కువ టైం కూడా లేకుండే తిరగడానికి. సో అందుకోసం ఇంకా నైట్ ఫుల్ అలసిపోయినాం కాబట్టి ఇంకా ఎక్కడికైతే వెళ్ళలేదు. దర్శనం కూడా మార్నింగ్ అయితే లేచి చేసుకున్నాము. ఇంకా ఫుడ్ కూడా ఆఫ్టర్నూన్ చేసుకున్నది నైట్కి కూడా అదే పెట్టుకొని నైట్కి కూడా ఫుడ్ అక్కడే తినేసి ఇంకా పడుకొని మార్నింగ్ అయితే లేచి ఇంకా జంపన్న వాగులో అయితే స్నానం చేసి టెంపుల్కి అయితే బయలుదేరినాము. అండ్ నైట్ కూడా జనాలు అయితే చాలామంది వాగులో అయితే స్నానం చేస్తున్నారు. మేబీ నైట్ దర్శనం కూడా వెళ్తారేమో. ఇంకా ఇక్కడ చూడండి, వెహికల్స్ చాలానే వస్తూ ఉన్నాయి. మీలో మేడారం ఎంతమంది వెళ్ళిరో కింద కామెంట్ చేయండి. అండ్ ఎన్ని టైమ్స్ వెళ్ళిరో అన్నది కూడా అయితే కింద చెప్పండి. నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నది కూడా కింద అయితే కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం వెళ్ళడం కదా, లిటరల్గా అయితే షాక్లో ఉన్నా నేను. అంత బాగుంది. సో వెళ్ళని వాళ్ళు ఉంటే మళ్ళీ 2 years తర్వాత అయితే వెళ్ళండి. ఒక్కసారి అయినా వెళ్ళి రండి లైఫ్లో. అండ్ మా హస్బెండ్, మా ఫ్రెండ్, మా చెల్లి అందరం వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళినందుకు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా,
వాగులో అయితే చాలామంది స్నానం అయితే చేస్తున్నారు. నైట్ అయినా కూడా జనాలు అయితే స్నానం చేస్తున్నారు. సో ఇంకా అక్కడ కూడా లైటింగ్ అయితే చాలా బాగా పెట్టిరు. జాయింట్ వీల్స్ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇంకా మేము అక్కడికైతే వెళ్ళలేదు. సో అక్కడికే మేము వెళ్ళేసరికి జాతర కంప్లీట్ అయింది కాబట్టి హాఫ్ అయితే తీసేసినట్టున్నారు. సో ఇంకా చాలా వరకు ఉన్నాయి, కానీ అంత టైం లేకుండే నైట్ కాబట్టి. సో అందుకోసం అయితే వెళ్ళలేదు. మార్నింగ్ అయితే ఇంకా అవి స్టార్ట్ కూడా అవ్వలేదు మేము వెళ్ళేసరికి. సో ఇంకా తినేసి అయితే పడుకున్నాము. నైట్ అయితే మేడారం వచ్చినాము, అసలు పడుకొని లేచినాం. చూడండి అసలు కళ్ళు వాసిపోయినాయి. ఫాగ్ అయితే చూడండి, అసలు ఫుల్ ఫాగ్ అయితే ఉంది. చలి బాగానే ఉంది. ఇదైతే ఇంకా టీ పెట్టిరు. టీ అయితే మా తమ్ముడు చూడండి స్వెటర్ కప్పుకొని కూర్చున్నాడు. చల్లగా ఉంది గైస్. ఇక్కడ షాప్స్ అన్నీ అయితే తీసేస్తున్నారు. చూడండి గైస్, అక్కడ చాయ్, ఇక్కడ తమ్ముడు డింపుల్ డింపుల్నా చింతల్లిలు హాయ్ చెప్తున్నాను. డింపుల్ హాయ్ చెప్పు. చూడండి ఇక్కడ పడుకో. ఇది కూడా చూపి. ఇలా వాష్రూమ్ సేవ్ ఫ్రెండ్స్, మీకు తీసుకొని బయటికి అని చెప్పు. ఇది అదే కదా వాటేసి పనికొస్తాయి. అక్కడ బురద అయితే చాలా ఉంది. అసలు జనాలు అయితే ఊకే కింద పడుతున్నారు. ఆమె కూడా కింద పడ్డది, కింద పడి కడుక్కుంటుంది. నేనైతే అసలు అంత పెద్ద సాహసం అయితే చేయను ఫస్ట్ ఆ బురదలో పోవడానికి. ఇంకా వాగులో స్నానం అయితే చేసేసి ఇంకా రెడీ అయ్యి అయితే ఇంకా ఇక్కడికి వచ్చేస్తున్నాము. కార్ పార్క్ చేద్దాం అన్నట్టు. సో ఇంకా ఇక్కడ పార్క్ చేసి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. ఓయ్ పోతూనే ఉంటుంది ఇంకా అది. అట్లా పో ఆ అమ్మ దగ్గరకు ఆడ నాన్న పిలుస్తున్నాడు. ఆడ ఇట్లా పోవే, ఒకటే పాట పడతావు. ఆడ ఆటో ఎక్కుతుంది. ఆటో ఇంకా అన్ని కాలం చూసింది ఇప్పుడు. ఇంకా దగ్గర నుండి తీసి బాగుంది. ఇంకా టెంపుల్కి వెళ్ళే ముందు అయితే ఇక్కడ తులాభారం వేద్దాం అన్నట్టు అయితే వెళ్తున్నాము. ఇంకా మా లక్కీకి అండ్ మా డింపుల్కి ఇద్దరికైతే తులాభారం అయితే వేస్తున్నాము. ఇంకా ఫస్ట్ ఇక్కడ వెళ్ళిన తర్వాత అందరికైతే బొట్టు అయితే పెట్టేసుకుంటున్నాము. ఇంకా బొట్టు పెట్టిన తర్వాత వెయిట్ అయితే వేస్తున్నాము. ఫస్ట్ మా లక్కీకి అయితే వేసినాము, ఇంకా తర్వాత మా డింపుల్కి అయితే వేసినాం. మా డింపుల్ అయితే చూడండి అస్సలు కూర్చుంటాము లేదు, దానిపైన నిలబడితే కూడా నిలబడతలేదు. ఫుల్ అంటే ఫుల్ భయపడుతుంది, ఏమో అని అనుకుంటుంది అక్కడ. సో అందుకోసం ఇంకా మళ్ళీ నార్మల్గా డిజిటల్ వెయిట్ అయితే వేసి ఇంకా అక్కడ నుండి అయితే తీసుకొని వెళ్ళినాము.
మా లక్కీది అయితే కంప్లీట్ అయ్యింది. మా లక్కీ అయితే 16 కేజీస్ అయితే ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ మా పాపకైతే వేస్తున్నాము. ఇంకా మా పాప అయితే 9.5 అయితే ఉంది. కానీ అస్సలు ఎంత ట్రై చేస్తున్నా చూడండి. అసలు ఫస్ట్ వాళ్ళ డాడీ అయితే కూర్చోబెడుతున్నాడు. అసలు కనీసం నిలబెడతామంటే కూడా నిలబడతలేదు, భయపడుతుంది. అసలు అది చూసి ఏమో అనుకుంటుంది. ఎంత అంటే అంత ట్రై చేసినాక కానీ అస్సలు నిలబడలేదు, కూర్చోలేదు, ఫుల్ భయపడ్డది. సో అందుకోసం ఇంకా పక్కనైతే మళ్ళీ వెయిట్ వేసి సేమ్ అదే పెట్టుకొని అయితే తీసుకొని వెళ్ళినాము. నాకైతే అసలు కూర్చోబెట్టాలి అని చాలా ఉంది, కానీ అస్సలు కూర్చోలేదు. కనీసం పట్టుకొని నిలబడని ఇక్కడ నేను పట్టిస్తున్నా అసలు నిలబడతానే లేదు. ఇంకా ఫుల్ అంటే ఫుల్ భయపడుతుంది, ఏడుస్తుంది. సో అందుకోసం ఇంకా వద్దులే అన్నట్టయితే ఇంకా తీసుకున్నాను బయటికి. ఇంకా చూడండి అసలు మా పాప ఏమో చేస్తున్నాం అన్నట్టు భయపడుతుంది. అసలు ఒక్క సెకండ్ కూడా ఆగుతూనే లేదు. ఇక్కడ దీనిపైన కూడా నిల్చొని ఉండలేదు. ఇంకా ఫైనల్గా అయితే వెయిట్ చూసేసి ఇంకా బంగారం కూడా తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాము. ఇక్కడైతే తీసుకున్న తర్వాత ఇంకా నేను మా అమ్మ అయితే బొట్లు అయితే పెట్టుకున్నాము. ఇంకా బొట్లు పెట్టేసిన తర్వాత తీసుకొని అయితే బయలుదేరుతున్నాం. చూసుకున్నాము. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ నేను మా హస్బెండ్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాము. సో ఎందుకంటే టెంపుల్ దగ్గర రష్ కూడా చాలా ఉంటుంది కదా. సో అందుకోసం ఇంకా రష్ చూడండి అసలు చాలా అంటే చాలా రష్ ఉంది. జాతర అయితే 2 days కంప్లీట్ అయినా కూడా ఇంకా నేను మా హస్బెండ్ మా డాడీ అందరం అయితే తీసుకొని వెళ్తున్నాము. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగా డెవలప్ చేసారు. సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బయటికి అయితే వచ్చినాం. మా పాప అయితే అసలు ఏ టెంపుల్కి వెళ్ళినా టెంపుల్ లోపలికి వెళ్ళేసరికి నిద్రపోతుంది. ప్రతిసారి ఇట్లే అవుతుంది. ఎంత లేపినా లేవదు అసలు టెంపుల్లో అయితే. ఏం చేయాలో ఏమో అసలు మా పాప ఇట్లా చేస్తే ఫుల్ అంటే ఫుల్ ఎత్తున్నాము. వేములవాడలో కూడా సేమ్ అట్లే నిద్రపోయింది. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లేపితేనేమో అస్సలు లేవట్లేదు. ఇంకా ఇక్కడ కూడా అట్లే చేస్తుంది.
ఏంటివి ఇవి? ఏంటివి ఇవి? దృష్టి నాగదోషం నంది గ్రహాలు కళానీడ సభకట్టుకు చిన్నల పెద్దలమైన నీ మాట గెలిచేటట్టు ఏం చేయాలి? తీసుకొని కట్టాలి. కడతా నీ పేరు బలం బట్టి కడతా. కాగితాలు పెట్టి కడతా. తెలివి గొప్పది ముక్కు చుట్టి మనిషి మాట అంటే తప్పేదాని కోరిక. రావాలి వాళ్ళండి రావాలి తీసిన పులు 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 అని అంటున్నారు. అదే మీ సార్ చాలా పైసలు బాగా అంటే వాళ్ళకి అందరికి చెప్పే రొటీన్ అదే వాళ్ళకి కమ్మలో నచ్చుతున్నా ఏడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాకు ఏం సెలెక్షన్ ఇట్లాంటివన్నీ వాడి వాడి పెట్టేసి అవి కలర్ పోతాయి. స్కూల్ డేస్లో కాలేజ్ ఇవి గవి కూడా అవి కూడా అంతేగానే కలర్ ఒకటి వేరున్నా అంతే. ఎంత ఇవి? 100కి 2 చూస్తాను. ఏమది వేసుకుంటా ఇతను వేసుకోడు అందుకే ఏం తీసుకోను. రాజు అంటే రాజా అంటుంది. ఇట్లా తీసుకోవాలి కానీ పోతాయేమో డింపుల్కి ఏమైనా తీసుకుందామా? అయ్యో ఈ పిల్లకి ఏదో ఒకటి పిచ్చి పాడతాం అక్కడ అని అయితే ఊకే సర్ప్రైజ్ అట్లే వేస్తారు పెద్దగా పిల్లలు. తీరా నాకు అన్నీ ఏం నచ్చు అట్లాంటివి లేవు దండలు ఇక్కడ. అవి కాదు అవి సింగిల్ లేయర్ ఉన్నాయి కదా అంత మంచిగా లేవు అవి. చూడు మనం నిన్ననే తీసుకునేటుండే ఆడ ఉంటాయి లేదు ఇట్లా చూసుకుంటాను కలిసి ఏం లేవులే కమలు ఏం లేవు లేదు నేను ఏం లేదు 2 పేస్ పెట్టినా ఉంటే చాలా
ఇవి చైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇంకా దీనిలతో ఇక్కడ రింగ్స్ బ్రాస్లెట్స్ అయితే చేస్తారంట సేమ్ అవి మన సైజ్కి వచ్చేటట్టు. సో ఫస్ట్ టైం నేను చూడడం అయితే ఇవి. ఇంకా కలర్ కూడా ఈజీగా పోతాయని అనిపిస్తుంది అవి చూస్తే. కాస్ట్ కూడా తక్కువనే. ఒక్క రింగ్ వచ్చేసి 50 రూపీస్ ఆర్ సంథింగ్ అయితే చెప్పారు. బ్రాస్లెట్ వచ్చేసి 100 ఆర్ 150 ఎంతనో చెప్పారు. సో ప్రైస్ తక్కువనే కానీ కలర్ ఈజీగా అయితే పోతాయి అనిపిస్తుంది వాటర్లో వేస్తే. సో అందుకోసం ఇంకా మా ఫ్రెండ్ మా చెల్లి అయితే ఇంకా రింగ్ అయితే చూస్తున్నారు ఇక్కడ. ఇంకా ఫైనల్గా జాతర అయితే మొత్తం ఇంకా తిరిగేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరినాము. ఇప్పుడు ఇంకా రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.